నమస్తే. తమిళనాట సినిమా హీరో విజయ్ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొదటి అంశం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత బ్యాలెట్లో మాత్రమే కనపడుతుంది. బ్యాలెట్కు ముందు కనిపెట్టడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి భారతదేశంలో అని. ఎందుకంటే అనేక సర్వే సంస్థలు, పేరు ప్రఖ్యాతులున్న సర్వే సంస్థలు సర్వే చేసినా ఒకటి అరా మినహా ఎవ్వరూ విజయం సాధిస్తాడని చెప్పలేకపోయారు. స్టాలినే విజయం సాధిస్తాడని అనుకున్నారు. ఈ సర్వేలకు భిన్నంగా విజయ్ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువయ్యారు, అధిరోహించబోతున్నారు. ఇది దేశవ్యాపిత చర్చ. దానితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్నమైన చర్చ జరుగుతూ ఉంది. అదేమిటంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే ఎన్నికలు అంటే తెలంగాణలో 2.5 సంవత్సరాల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అనేటువంటి జోష్ ప్రతిపక్షాల్లో ఏర్పడింది. దానితో పాటు ఉన్న ప్రభుత్వాల్లో జంక్ ఏర్పడిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాబోతున్నది అనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా అర్థమైపోయి అర్థం కానట్టుగా ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దీనితో పాటు ఒక విచిత్రమైనటువంటి వాదననండి, విచిత్రమైన చర్చనండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అదేమిటంటే ఎంకిపెళ్ళి సుబ్బి సావుకు వచ్చినట్టుగా విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గారి మీద విచిత్రమైన విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. చివరికి ఈ విమర్శలు ఎవరు చేస్తున్నారంటే జన సైనికులు, కాపు సోదరులే విమర్శ చేస్తున్నారు, నిట్టూరుస్తున్నారు. విజయ్కు ఉన్నటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేకపోవటం. విజయ్ లాగానే పవన్ కళ్యాణ్ వ్యవహరించి ఉన్నట్లయితే ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని ఏర్పరచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దశకు వెళ్ళేవాడని, అలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాడని, ఇది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుందని జన సైనికులే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు మీమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ జన సైనికులు కానీ, కాపు సోదరులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. మనకి భౌతికంగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి, గట్టి మెటీరియల్స్ ఉంటాయి, మెథడ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కో రకంగా పనికొస్తుంది. అదేవిధంగా నాయకుల్లో కూడా మెటీరియల్ ఉంటుంది. కొంతమంది చీఫ్ మినిస్టర్ మెటీరియల్ అంటారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎంజి రామచంద్రన్ గారు, స్టాలిన్ గారు, అదేవిధంగా విజయ్ గారు, వీళ్ళందరూ కూడా సీఎం మెటీరియల్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అదే పద్ధతుల్లో ప్రవర్తించారు. అందువలన వాళ్ళు సీఎం పీఠాన్ని అధిరోహించగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సీఎం మెటీరియల్. సీఎం అవడానికి నుచ్చినలాగా పనికొచ్చేటటువంటి మెటీరియల్ మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ధైర్యం చేయలేకపోవటం, ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోకపోవటం, చంద్రబాబే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు ఆ దశలో ఆలోచించలేకపోతున్నారు. ఆయన ఆ మెటీరియల్ కాదు అనేటువంటి అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు, కాపు సోదరులు కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇవాళ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు పెడతారు. ఎక్కడ ఇన్ఛార్జీలు పెట్టలేదే? తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతుందని ఇన్ఛార్జీలనే పెట్టలేదు, పార్టీ నిర్మాణమే చేయలేదు. అందువలన ఆయన అసలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అనేది అసాధ్యమైనటువంటి అంశం అనేటువంటి భావన ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దాంతోపాటు స్లోగా ఆయన దగ్గర నుంచి అందరూ దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. జన సైనికులు నేను ఇలా మాట్లాడితే వారి కోపం రావచ్చు, కానీ ఉన్న వాస్తవాలు ఇవి. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేరు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఆయనే ప్రయత్నం చేయటం లేదు కాబట్టి. ఆయన నిజంగా ప్రయత్నం చేయాలి అనుకుంటే పార్టీ నిర్మాణం చేస్తారు. 175 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు పెట్టి వారితో నిరంతరం మాట్లాడతారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని అంత సపోర్ట్ చేస్తున్నారంటే పార్టీ నుంచి పొమ్మనేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందంటే నిజంగా తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు తప్ప తాను అసలు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు.
తానే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పుడు మీరందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. దాన్ని ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. వీరత్వం లేనప్పుడు, సాహసం లేనప్పుడు మనం అనుకున్నటువంటి గోల్ను సాధించలేమనేటువంటి వాస్తవాన్ని ఖచ్చితంగా జన సైనికులు, రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా కాపు సోదరులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని మనం ఎన్ని విమర్శించినా కూడా అవన్నీ అర్థం లేని విమర్శలు. కారణం తానే ముఖ్యమంత్రి కావాలని తానే అనుకున్నప్పుడు మీరందరూ అనుకుని ఏమి ప్రయోజనమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.